మాస్టర్స్ అసోసియేషన్ తరఫున ఈ ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ కూడా మరి మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి బాబాసాహెబ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి బాధిత పీడిత ప్రజల యొక్క అభ్యున్నతి నిమిత్తం మరి ఎంత గొప్ప కార్యాలు చేశారో అందరికీ విదితమే, విశ్వవిదితము. మరి బాబాసాహెబ్ గారు విశ్వజ్ఞానిగా కొనియాడబడుతున్నాడు. మరి ఈ సమయంలో మరి ఈ మధ్య కాలంలో క్రైస్తవులకు బాధ కలిగించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు విషయాన్ని మరి ప్రస్తావించదలిచాను. ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఉద్దేశం ఒకటి, మరి సుప్రీంకోర్టు దాన్ని అర్థం చేసుకున్నటువంటి విధానం ఇంకొకటిగా ఉంది. ఎందుకనంటే మతం వేరు, కులం వేరండి. మరి సుప్రీంకోర్టు లేదా ఇంకా కొంతమంది సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఆధారం చేసుకుని మాట్లాడుతున్నటువంటి వారు మతాన్ని కులాన్ని కలిపేసి మరి క్రైస్తవ్యంగా మారినటువంటి వాళ్ళు కులం మారిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. మరి అది కొంచెం క్రైస్తవులుగా మారినటువంటి దళితులందరికీ కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయం అండి. మరి ఈ విషయంలో పెద్దలైనటువంటి వారు అలాగే సుప్రీంకోర్టు కూడా కలిగించుకోవాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టుకు ఆధారమైనటువంటి రాజ్యాంగాన్ని ఏ తీర్పు జరగాలన్నా రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. కాబట్టి మరి అలాంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు అయితే మరి ప్రతి ఒక్కరి అభ్యున్నతిని కోరుకున్నారు. మరి ఈ విషయాన్ని పెద్దలైనటువంటి వారు ప్రభుత్వాలు గమనించి మరి క్రైస్తవులకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.